హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ ఇంటి బడి. మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. అదేవిధంగా మీరంతా కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో పిల్లలందరూ ఇంట్లో ఉంటున్నారు కదా, మాటికి తినడానికి కావాలని అడుగుతున్నారు. అదే మనం బయట నుండి ఫుడ్ అనేది ఇప్పుడు తెప్పించుకోవడం కూడా అంత మంచిది కాదు. అందుకని ఇంట్లోనే ఒక వారం పాటు నిల్వ ఉండే జంతికలు అనేది ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. అవి కూడా చాలా క్రిస్పీగా గుల్లగా వచ్చేటట్లు ఎలా అనేది ఈ వీడియోలో మీకు నేను చూపిస్తాను. ఫ్రెండ్స్, చూసారు కదండి, 3 గ్లాసుల బియ్యానికి 1 గ్లాస్ పుట్నాల పప్పు తీసుకొని పిండి ఆడించుకోవాలి. ఇది మనం ఎప్పటికప్పుడే చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఈ పిండిని ఆడించి పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. ఇది 1 ఇయర్ వరకు కూడా పాడవకుండా ఉంటుంది. నేను పండగకి తెచ్చుకున్న పిండి నుండి మీకు ఇప్పుడు జంతికలు అనేవి చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, నేను కొంచెం బటర్ వేసి చేద్దాం అనుకుంటున్నాను. ఇది ఇంట్లో చేసుకున్నదే. కొంచెం అనేది తీసుకొని కొంచెం వేడి చేయాలి. కొంచెం ఇలా కరగబెట్టుకోవాలి. బటర్ లేకపోయినా సరే ఎలా చేసుకోవచ్చు అనేది కూడా ఈ వీడియోలో చెప్పాను. మీరు వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇంకో విషయం అండి, ఇంట్లోనే చేసుకుంటున్నాం కదా అని పిల్లలకి మాటకు ఇచ్చేయకండి. దేనికైనా ఒక లిమిట్ అనేది పెట్టండి. డేలో 1-2 టైమ్స్, అంటే అంతకన్నా ఎక్కువ మాత్రం ఇవ్వకండి. అది హెల్త్కి అస్సలు అంత మంచిది కాదు. అంటే మనం తీసుకున్న పిండిని అనేది ఒక బౌల్లో వేసుకొని అందులో దానికి సరిపడేంత ఉప్పు, నువ్వులు అనేవి హెల్త్కి చాలా మంచివి. ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిది. వాము, డైజెషన్ ఫ్రీగా అవుతుంది కదా, అందుకనే వాము కూడా యాడ్ చేసుకోండి. కారం, నేను ఆ పిండికి 4 స్పూన్స్ కారం వేశాను. మాకు కొంచెం తగ్గినట్టు ఉంది, అంటే పిల్లలు ఉన్నారు కదా, అందుకనే నేను కొంచెం తగ్గించేశాను. మీ టేస్ట్కి సరిపోయినట్టు మీరు వేసుకోండి. అవన్నీ బాగా కలుపుకున్న తర్వాత నేను వంట సోడా కూడా యాడ్ చేయట్లేదండి. కొంతమంది అది యాడ్ చేస్తారు. అది కూడా హెల్త్కి అంత మంచిది కాదు. ఎంత తక్కువ తింటే అంత మంచిది అది. అందుకని నేను యాడ్ చేయట్లేదు. మనం కరిగించుకున్న బటర్ని అనేది అందులో వేసుకోవాలి. ముందే అంతా బాగా కలుపుకోవాలి. ఉండలు అనేది లేకుండా చూసుకొని కలుపుకోవాలి. నాకు కొంచెం సరిపోలేదనిపించింది, మళ్ళీ కొంచెం యాడ్ చేశాను. ఇప్పుడు మామూలు చల్లనీళ్ళతోటే పిండి కలుపుకోవాలి. వేడి నీళ్ళు ఏం అవసరం లేదు. మామూలు నార్మల్ వాటర్తోనే పిండి అనేది కలుపుకోవాలి. వాటర్ వేయకముందే సాల్ట్, కారం సరిపోయిందో లేదో అడ్జస్ట్ చేసుకోండి. ఒకవేళ సరిపోకపోతే మీకు అవసరాన్ని బట్టి అది ఎలా ఉండాలి అనేది అడ్జస్ట్ చేసుకోండి. పిండి కలిపిన తర్వాత అంటే కొంచెం కష్టం అవుతుంది, అందుకని పొడిగా ఉన్నప్పుడే యాడ్ చేసుకోండి ఒకవేళ సరిపోకపోతే. పిండి అనేది మరీ గట్టిగా కలపకూడదండి. ఇలా కలిపితే జంతికలు అనేవి గట్టిగా వస్తుంటాయి.
ఇలా కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని అది వేడవ్వాలి. జంతికి వేసేటప్పుడు ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది. అందుకని ఎప్పుడు కూడా నిండుగా అనేది అస్సలు వేయకూడదు. సగం కన్నా తక్కువగానే ఉండాలి. వీడియోలో చూపించినట్టు ఇలాగ కొంచెం లూజ్గానే కలుపుకోవాలి. దాన్ని మనం జంతికలు గొట్టంలో వేసుకొని జంతికలు అనేది వేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా ఆయిల్ అనేది ఎలా వస్తుందో. ఇప్పుడు ఎప్పుడు జంతికి వేసేటప్పుడు సిమ్లో కూడా పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకున్న తర్వాత జంతికి వేసుకోవాలి. అది కాసేపటికి వెంటనే పైకి వస్తుంది. అప్పుడు మళ్ళీ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పిండి వంటలు ఏవైనా చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. పిల్లల్ని ఎవరిని దగ్గరికి రానివ్వద్దు. చూసారు కదా ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత దాన్ని తీసుకోవడమే. నేను పిండి ఎక్కువ ఉండి కొంచెం అందులో కొంచెం కొంచెమే సరిపోతుంది కదా, నేను అందుకనే 2 కళాయిలు పెట్టుకొని చేసుకున్నాను నేను. మీరు ఒక్కలు కానీ చేసుకుంటే అలాగే చేసుకోండి. కొద్దిసేపు అయినప్పటికీ పిండి అనేది గట్టి పడిపోతూ ఉంటుంది. అలా పడిపోతున్నప్పుడు కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుంటూ చేయండి. అలా చేయడం వల్ల జంతికలు చూసారా ఎంత గుల్లగానే వచ్చాయో. చాలా క్రిస్పీగా గుల్లగానే వస్తాయండి. మనం బటర్ వేయకపోయినా సరే ఇలా వాటర్ వేసుకుంటూ చేయడం వల్ల చాలా గుల్లగా వచ్చి క్రిస్పీగానే ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.